అన్ని బట్టలు సరిగా వేసావా? నీ ముఖం మండ, పెద్దాడి బట్టలు చాలాదేమే. ఎప్పుడు ఇట్లాగే చేస్తారు, అన్నిటికీ నేనే చావాలి. తెల్లారు లేచిన కాడించి అందరూ నా ప్రాణం తీసేవాళ్లే. లెక్క చెప్పు. ఇదేదో పెద్దయ్య గారి జేబులో ఉందండి. ఓసి నీ అమ్మ కడుపు మాడా, తేలో పామ ఉన్నట్టు అట్టరుస్తామే. మేము ఒట్టి కాగితం ముక్కాగా. కాదమ్మ గారు, ఇదేదో ఉత్తరం లాగుంది. ఉత్తరవా? లవ్ లెటర్ తిరిగి చదివి పెడతా. నా కళ్ళు బాగానే కనపడుతున్నాయి, నేను చదువుకోగలను కానీ పొద్దురాయమ్మ. సరే. ప్రియ బాలరాజ. అబ్బో, ఏంటిది? రోజు నీ చూపులతో నన్ను చంపేస్తున్నావు. అబ్బో, ఈ రోజు నన్ను పచ్చ చీర కట్టుకుని చికెన్ పులుసుతో భోజనం పెట్టమన్నావు. చీకటి పడ్డాక 3 సార్లు పొయ్యమని కొడతాను. వచ్చేయ్. హలో రామరాజు గారు, మీ అవుట్ హౌస్ లో ఉంటున్న ఆటో రాణి మాస్టర్ కిలాడి పోలీసులకి రౌడీలను పట్టించినట్టు నటించి మిమ్మల్ని బుట్టలో వేసింది. నిజానికి అదొక స్మగ్లర్. కావాలంటే ఈ రాత్రి సడన్ గా దాని ఇల్లు రైడ్ చేయండి. బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ దొరుకుతాయి. నువ్వెవరు? ఆకాశ రామన్న లాగా ఆకాశ లక్ష్మణ్ణని. రెండు, మూడు, మూడోది కూడా నొక్కేసింది. ఇక్కడ చెక్కేస్తాడేమో. అబ్బాయి, అన్నం పెట్టమంటావా? తర్వాత తింటారులే, నాకు అర్జెంట్ పనుంది. ఉప్పగా ఉందా? తీపి కావాలంటే నా దగ్గర ఉంది, రా. ఇదంతా నీ పనేనా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే చప్పరించేస్తాను. ఆ పని తర్వాత చదువు గాని ముందు చిలకర కొరకు. నువ్వు అసలు ఆడదానివేనా? రౌడీలకి రౌడీని, గూండాలకి గూండాని, నీకు మాత్రం అమ్మో, నాన్నమ్మ అసలే గుండె జబ్బు మనిషి. ఈ సీన్ చూసిందంటే ఫినిష్. ఓ పెద్ద మనిషి ఇటు. అమ్మాయి, ఏంటండి ఎత్తుతున్నారు? నా మనవడి గురించేనమ్మా నా బెంగంతా. ఆయనకేమండి, ఒంటి మీద కాకి బట్టలు, చేతిలో లాటి, నడుంకి రివాల్వరు. గుండెకాయనమ్మా వీకు. ఏ ఆడదైనా లైన్ వేస్తే పడిపోతాడేమోనని నా బెంగ అంతా. సరే, నా మాటకేం గాని ఏం కూరండా? కోడి కూర. నా తల్లి, మసాలా బాగా వేసావా? నశాలానికి ఎక్కేలా వేసా. నా అమ్మే, నా మనవడికి ఆ కూర అంటే ఎంత ఇష్టమో. ఆయన పేరు తలవకు. అమ్మమ్మ. అమ్మమ్మ వరుస అదే కదా అమ్మమ్మ. నీ మనవడికి ఏం పెట్టావు గాని, బుక్కలు జాపిల్ పళ్ళు, పెదాలు గులాబీ రేకులు. అబ్బా, ఏంటి అప్పుడప్పుడు అలా సౌండ్ చేస్తుంటాను. అప్పుడప్పుడు అన్నావు, వెంటనే సౌండ్ చేస్తున్నావేంటి? ఇంకో టైప్ లో అరిస్తే ఎలా ఉంటుందని చూసి అరుస్తూనే ఉండు. అదేమిటమ్మా? నే చెప్పాగా, నా మనవడికి కోడి కూర అంటే ప్రాణమని. నేనే తీసుకెళ్లి స్వయంగా నా చేతులతోనే పెట్టుకుంటా. పెట్టుకో రాజు. ఓ పెద్ద మనిషి, నువ్వెక్కడికి? కోడి కూర తినడానికి. నాకంటే కోడి కూర ముఖ్యమా? దాని రుచి నాకు తెలుసు గాని నీ సంగతి నాకు తెలియదుగా. నేను చెప్పనా? సంక్రాంతి గారెలా కమ్మగా ఉంటా, ఉగాది పచ్చడిలా చేదుగా ఉంటా, దసరా కూరలో కారంగా ఉంటా, దీపావళి స్వీట్ లో తీయగా ఉంటా.